అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఏదో కల్తీ లెక్కర్ ఏదో తయారు చేస్తున్న ఒక డంప్ ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. దీనికి కారణమైన వాళ్ళు ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట. అయితే ఇక జగన్ గారికి అలాగే వైసీపీ పార్టీలో ఉన్న పేటీఎం పిల్లలందరికీ కూడా ఇది పెద్ద పండుగ వచ్చేసింది ముందే. అంటే దీపావళి ముందుగా వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయ్యారు కదా. అసలు మామూలుగా వాళ్లకు వాళ్లే చంపుకున్న వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్న చరిత్ర వెళ్ది. కోడికత్తి డ్రామా వాళ్లకు వాళ్లే చేసుకుని చంద్రబాబు నాయుడు గారే చంపించేపోయారని ప్రచారం చేసిన వ్యక్తులేళ్ళు. అలాంటి వాళ్ళకి మరి నిజంగా ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యంలో గనక ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసు వారే బయట పెడితే ఊరుకుంటారండి వీళ్ళు, చెలరైపోరు. అందుకే నేను కథ చెప్దాం అనుకుంటానండి. ఈ రోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు జస్టిస్ చౌదరి అని సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి ఉందండి, అద్భుతమైన సినిమా. దయచేసి మీరు ఆ సినిమా ఒకసారి చూడండి. ఆ సినిమా ఎందుకు చూడాలనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే ఒక కథ చెప్తాను మీకు. అనగనగా ఒక ఊర్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. అందులో 2 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక కుటుంబంలో పెద్ద ఆయన పేరు జగన్నాథం. జగన్నాథం అంటే హే ప్రభు ఏ హరే రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి, అందులో జగన్నాథం కాదు, ఇది మామూలు జగన్నాథమే. ఇంకొక ఇంటి పెద్ద ఆయన పేరు చంద్రరావు గారు. జగన్నాథం చంద్రరావు గారు అనగానే మీకు అర్థమైపోయి ఉంటది వాళ్ళు ఎవరనేది. ఈ జగన్నాథం గారికి 4 కొడుకులు ఉన్నారు. అలాగే చంద్రరావు గారికి కూడా 4 కొడుకులు ఉన్నారు. జగన్నాథం గారు 4 కొడుకుల్లో 3 కొడుకులు దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం డబ్బుల కోసం. ఎన్ని ఎదో పనులు చేయకూడదు అన్ని ఎదో పనులు చేస్తున్నారండి ఆ 3 కొడుకులు. అందులో ఒకడు మంచోడే పాపం. అయితే ఇది గమనించిన గ్రామ ప్రజలందరూ, ఏమయ్య జగన్నాథం పిల్లలు అలా తయారవుతున్నారు, నువ్వు ఏమన్నా కొంచెం భయం చెప్పొచ్చు కదా అంటే, చచ్చచ్చా భలేవాళ్లే, మా పిల్లలు చాలా మంచోళ్ళు, జెమ్స్ అండి నా పిల్లలు, అద్భుతమైన కుర్రాలను పట్టుకుని మీరు ఇలా మాడుతున్నారండి మీరు అని వాళ్ళని వెనకేసుకొచ్చేవాడట. అయితే ఎందుకు వెనకేసుకొచ్చేవాడు ఇతను అంటే, వీళ్ళు ఈ దొంగతనాలు చేసిన డబ్బు, ఈ హత్యలు చేసిన డబ్బు, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మరి జగన్నాథానికి ఇచ్చేవారట. ఇస్తుంటే ఈ ఇన్కమ్కి అలవాటు పడ్డాడు ఇతను. అలవాటు పడి ఆ పిల్లలు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పుని ప్రజల ముందు సమర్థించుకొచ్చేవాడు. అరే భలే చేస్తున్నారా బాబా, నేను ఎంకరేజ్ చేస్తూ, బయట వాళ్ళు తప్పిపోయి మా పిల్లలు అలాంటి వాళ్ళు కదండి, చాలా మంచోళ్ళు, అసలు ఒక కన్ను ఇంకొక కన్ను, అసలు ఎంత అద్భుతమైన వాళ్ళు అండి మా పిల్లలు అని చెప్పి సమర్థించేవాడట. అయితే వీళ్ళని చూస్తూ తయారయ్యారో లేదా ఈ ఈజీ మనీకి అలవాటు పడ్డాడో తెలియదు కానీ, ఈ చంద్రరావు గారు 4 కొడుకుల్లో ఒకడు ఇలాంటి తప్పులు చేయటం మొదలెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న దారి దోపిడీలు చేయటం మొదలెట్టాడంట. మొదలెడితే ఈ విషయం ఆ నోట ఈ నోట జగన్నాథానికి తెలిసింది. ఇప్పుడు దాకా గ్రామస్తులందరూ నన్నే అంటున్నారు, నా పిల్లల్నే దొంగ ఏదోలో లేకపోతే దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు. చంద్రరావు గారిని తెగపోడేసేవారు ఇప్పుడు దాకానే. కాబట్టి ఇప్పుడు ఆ చంద్రరావుకు సంబంధించిన 4 పిల్లల్లో కూడా ఇలా చిన్న దొంగతనం చేశాడట. మరి ఇప్పుడు ఆడిని ఏమంటారు మీరు అందరూ, ఆడే ఈ దొంగతనాలు అన్ని చేస్తున్నాడు అది ఇదని అన్నీ ఈ జగన్నాథం అనేవాడు వచ్చి ప్రజలందరి ముందు గోలగోలు చేయటం మొదలెట్టాడు. మొదలు పెడితే ఇది ఆ నోట ఈ నోట ఆ చంద్రరావు గారి దృష్టికి వెళ్ళింది. మీ పెద్ద అబ్బాయి ఇలాగా చిన్న ఏదో పని చేసాడంటే అని ఆయనకి తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, అంటే మీరు రండి, పలానా మా అబ్బాయి ఇలాగా ఒక ఏదో పని చేశాడు, ఆ దొంగతనం చేసి తెచ్చిన సొమ్ము మా ఇంట్లో బీరువాలో పెట్టాడు, ఇదిగో ఈ సొమ్ము మీరు తీసుకోండి, ఇతను తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేయండి అని ఆ తప్పు చేసిన ఆ కొడుకుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు చంద్రరావు గారు. ఇక గ్రామస్తులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారటండి. గ్రామస్తులందరూ వచ్చి చంద్రరావు గారికి పూలమాలలు వేసి ఆయనకి జిందాబాదులు కొట్టి ఇంకా రకరకాలుగా ఆయన భుజాల మీద తెచ్చుకుని తిప్పేస్తున్నారట. అప్పుడు ఈ జగన్నాథం వచ్చి అడిగాడట, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా మీకు గ్రామస్తులారా? గతంలో మా కొడుకులు ఎలా చేశారని చెప్తే నేను చేయలేదని చెప్పినా సరే మీరు నన్ను తిట్టేవారు, లేకపోతే నా కుటుంబాన్ని అవమానకరంగా చూసేవారు మీరు. ఈవేళ ఆ చంద్రరావు వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని ఆ తప్పు చేసిన దొంగ సొమ్మును పట్టుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ కొడుకును కూడా పోలీసులకు అప్పచెప్పాడు. అతను డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. అయినా మీరు అతన్ని ఎలాగ మీరు భుజాలకు ఎత్తుకుని తిప్పుతారయ్యా అని అడిగాడట. అప్పుడు గ్రామస్తులందరూ అన్నారట, బాబు చూడు జగన్నాథం, నువ్వు చేసిన తప్పును దాపెట్టి ఆ కొడుకులు చేసిన ఏదో పనిలో నువ్వు కూడా భాగస్వామి అయ్యి, మీ కొడుకులు ఒకటే కాదు ఇక్కడ దొంగలు దోపిడీదారులు అంతకులుగా నువ్వు కూడా దొంగ దోపిడీదారుడు అంతకుడుగా జనాలు అందరికీ అర్థమైపోయిందయ్యా నువ్వు చేసిన ఏదో పనుల వల్ల. కానీ చంద్రరావు అలా కాదు,
నలుగురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు నీతిగానే బతుకుతున్నారు, ఒకడే తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన కూడా చట్టపరంగా శిక్షించే విధంగా ఆ తప్పును ఆయన ఒప్పుకుని వాళ్ళ కొడుకుని చట్టానికి అప్పగించాడయా, ఎంత గొప్పడయా అన్నారట. ఇక పాపం జగన్నాథానికి ఏ మాట మాట్లాడాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయి బొబ్బున్నాడట. అదొక కథ. అయితే ఇదే సందర్భం మనకి జస్టిస్ చౌదరి సినిమాలో ఎదురవుతుందండి. అసలు ఆ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటది, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో. బబ్బబ్బబ్బా, అసలు మామూలుగా ఉండదు. ఆ పాటలో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి హావభావాలు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చూసుంటారు, అది యూట్యూబ్లో దొరుకుతుంది, ఒకసారి చూడండి ఆ పాట. ఏంటయ్యా ఆ పాటకు సందర్భం అంటే, ఆయన ఒక జడ్జి గారు, మంచి పేరున్న జడ్జి, ఎలాంటి క్రూరులైనా సరే కొమ్ములు ఇచ్చేసే జడ్జి అనమాట. అయితే చాలా మందికి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బెదిరించినా నిన్ను చంపేస్తాం పొడిచేస్తాం అన్నా సరే చాలా మంది శిక్షలు వేస్తుంటాడు. శిక్షలు వేసేసే ఆ జడ్జి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు తప్పు చేసి దొరికేస్తాడు. సొంత కొడుకు తప్పు చేసి దొరికేసినప్పుడు ఎలా ఉంటుందండి ఇంట్లో ప్రెజరు? వాళ్ళ తల్లి అంటే జస్టిస్ చౌదరి గారు వాళ్ళ భార్య గారు వచ్చి బతులాడేస్తారు, వాళ్ళ కొడుకు బతులాడతాడు, వాళ్ళ కోళ్ల బతు ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి నాన్న ఈ ఒక్క తప్పే కదా, ఈ ఒక్క తప్పు క్షమించు, ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను, అది ఇదని అన్ని రకాల ప్రజలు తీసుకొస్తారు ఆయన మీదకి. కానీ అప్పుడే పాట పాడుకుంటాడు, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు అని చెప్పి ఆయన తీర్పెత్తాడు. అంటే సొంత కొడుకుకే శిక్ష చేస్తాడు. అసలు సినిమా థియేటర్లో ఏళ్ళ గోళ్ళండి. నిజంగా ఒకవేళ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఉంటే, అగో జస్టిస్ చౌదరి గారు కూడా వాళ్ళ అబ్బాయి తోటి స్మగ్లింగ్ మాఫియా చేయించి ఆ డబ్బుతో అతను బాగుపడ్డాడు, ఈ జస్టిస్ చౌదరి కూడా స్మగ్లర్ అని చెప్పి ప్రచారం చేస్తారు, వీళ్ళు ప్రచారం చేద్దరు. అయితే ఈ చిన్న అర్థాన్ని, చిన్న లింక్ ని అర్థం చేసుకోకపోతే చాలా తలపోటు. ఇప్పుడు నిజమే తంబళ్లపల్లిలో లిక్కర్ ఏదో చేతు దొరికారు, అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అసలు దొరకడానికి కారణం పట్టుకున్నది ఎవరు? ఈ స్టేట్ పోలీసే కదా. ఏ సిబిఐయో లేకపోతే ఎన్ఐఏ లేకపోతే ఇంకొక కేంద్ర బలగాలు ఏమో వచ్చి పట్టుకోలేదు, ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ పట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇది కుటీర పరిశ్రమగా చేయించేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయించున్నారు, లోకేష్ గారు చేయించున్నారని ఆయన విమర్శలు ఆయన చేసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవేళ ఆయన అలాంటి కాదైనా ఒకవేళ ఆయన చేయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ అని వీళ్ళు పట్టుకోగలుగుతారండి? ఏ పోలీస్ కన్నా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కల్తీ జరిగింది, ఏ పోలీస్ అన్న ఎక్కడన్నా ఏ కల్తీ లెక్కరని పట్టుకోగలిగాడా? ఏ వైన్ షాపుల్లో అన్నా సరే డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు, ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్న ఒక్క పోలీస్ పట్టుకోగలిగాడా? ఎందుకు పట్టుకోలేకపోయాడు? వెనకాతలు సీఎం గారు, పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ ఉన్నాడు అప్పుడు వైసీపీ హయాంలో, కాబట్టి ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు తంబళ్లపల్లిలో జరుగుతున్న దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే పోలీసులు ఎందుకు వెళ్ళి ఆ మొత్తం అదంతా బయటపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయించడానికి కారణం ఎవరు? సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఇలా ఉంటది అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆదిమూలం గారి విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో చేబ్రోలు కిరణ్ గాని ఆయన విషయంలో కావచ్చు, తప్పు చేస్తే శిక్షిస్తారు ఆయన. ఆ శిక్షించినప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. బా వాళ్ళ సొంతోళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడండి ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కానండి. ఇప్పుడు ఈ బురద తీసుకెళ్లి ఆయన మీద అంటించేద్దామని వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎంత ట్రై చేసినా అది ఎలా పాసిబుల్ అవుతుంది? నాకైతే అర్థం కావట్లేదండి.